బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 220వ జయంతి వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఉయ్యాలవాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్యపు సమర యోధుడిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన పోరాటం స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమన్నారు. ఆయన ధైర్య సాహసాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వాళ్ళ దురాక్రమణలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి అసూలు బాసినటువంటి వారు ఈ ప్రాంతమే రాయలసీమకు చెందినటువంటి వాళ్ళు ప్రథమ స్వతంత్ర యోధుడిగా నిలవడం అనేటువంటిది ఈ ప్రాంతానికంతా కూడా గర్వకారణమైనటువంటి విషయం. 220 సంవత్సరాల క్రితం వీరము జన్మించినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఈరోజు కూడా మనం అందరం కూడా మననం చేసుకుంటున్నామంటే వారి త్యాగాలు మరవలేనివి, అజరామరమైనటువంటి జీవితం వాళ్ళది. వాళ్ళ పోరాటాన్ని ఈనాటి యువతరం అందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ జయంతి సందర్భంగా ఆ నిర్వాహకులని వాళ్ళందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ, రాయలసీమ రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో రేనాటి ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి 220 జయంతి వేడుకలకి మన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అన్న గారు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అన్న గారికి, మరి రెడ్డి కుటుంబ సభ్యులకి, మరి మా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ.